వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు రీజనింగ్ లో భాగంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ చూద్దామండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ అనేది మనకి రీజనింగ్ లో ఒక కీలకమైన టాపిక్ అండి. ఈ కీలకమైన టాపిక్ కి నేను కొన్ని టెక్నిక్స్ చెప్తానండి. ఆ టెక్నిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ టెక్నిక్స్ అంటే ఏమో ఇందులో ఉన్న షార్ట్ కట్స్ ఏం కాదండి. సింపుల్ గా మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ మనం చూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి కీలకం, ఇంపార్టెంట్ అనమాట. అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ మీకు రాగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆ క్వశ్చన్స్ అనేవి చెయ్యాలా వద్దా అనేది మీకు గుర్తు రావాలండి. ఆ క్వశ్చన్స్ అనేవి మీరు చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అంటే నేను ఎక్కువ శాతం ఏం చెప్తానంటే వద్దని చెప్తానండి. ఏదంటే వీడియో స్టార్టింగ్ లోనే వద్దంటాను అనుకుంటానండి. మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఎన్టీపీసీ లేదా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. రాసేటప్పుడు మీ క్వశ్చన్ పేపర్ లో రీజనింగ్ లో ఒక రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మూడో క్వశ్చన్ నుంచి మీకు ఒక ఆరో క్వశ్చన్ వరకు మొత్తం 4 క్వశ్చన్స్ అనేవి సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి వచ్చాయి అనుకోండి. వచ్చినప్పుడు మీరు కొంతవరకు ప్రయత్నించవచ్చండి. కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తూ సిట్టింగ్ అరేంజ్మెంట్ లో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ కింద ఒక పారాగ్రాఫ్ అండి ఇది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ కింద 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. వెంటనే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ నంబర్‌ని రౌండ్ అప్ చేసేయండి. క్వశ్చన్ నంబర్‌ని మీరు క్వశ్చన్ చదవకండి ఇంకా. క్వశ్చన్ చదవకుండా క్వశ్చన్ రౌండ్ చేసేయండి. రౌండ్ చేసి ఇదేం చేయాలంటే మొత్తం మనకి క్వశ్చన్స్ పేపర్‌లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్‌లో ఈ క్వశ్చన్ చేయండి. ఓకేనండి. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వకపోతే ఎగ్జామ్‌లో మార్క్స్ తగ్గిపోతాయండి. ఎంతవరకు నేను చెప్పింది మీకు మీకు నచ్చింది ఫాలో అవ్వమని చెప్పి నలుగురు చెప్పిన దానిలో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి అని చెప్తానండి. కానీ ఈ క్వెషన్ ఈ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అనే టాపిక్‌లో చూసుకున్నట్లయితే స్కిప్ దిస్. అంటే ఈ క్వెషన్‌ని స్కిప్ చేయండి. స్కిప్ చేయండి. వదిలేయవద్దు అనట్లేదండి. పాస్ అని చెప్పట్లేదు. మీ భాషలో పాస్ అంటే వదిలేయండి అని. పాస్ కాదండి. స్కిప్ దిస్ అంటే ప్రస్తుతానికి ఆపండి. దీన్ని చేయకండి. ఓకేనండి. ప్రస్తుతానికి ఆపండి. మీకు ఎప్పుడు మీరు చేయాలంటే దానిలో క్వెషన్స్ అనేవి మొత్తము 5 గాని, 4 గాని ఉన్నాయనుకోండి. 5 గాని, 4 గాని ఉన్నాయనుకోండి. అప్పుడు ప్రయత్నం చేయొచ్చండి. కొంతవరకు రిస్క్ అయినా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 క్వెషన్‌లు ఉన్నాయంటే దగ్గరగా ఒక క్వెషన్‌కి 50 సెకండ్లు ఇచ్చినా నార్మల్‌గా ఎస్ఐకి అయితే 54 సెకండ్లు ఉంటుందండి. 54 ఇంటూ 4 చేసుకున్నట్లయితే దగ్గర 4:30 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుందండి టైం. పక్కదాని నుంచి ఒక అప్పు తీసుకున్నా సరే ఒక అర నిమిషము 5 నిమిషాలు అంటే 5 క్వెషన్‌లు ఉన్నప్పుడండి. 5 క్వెషన్‌లు ఉన్నప్పుడు 4:30 నిమిషాలు లేదా 5 నిమిషాలు పక్కన నుండి ఒక హాఫ్ నిమిషం అప్పు తెచ్చుకుందాము. 5 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ పజిల్‌ని మీరు అరేంజ్ చేయడానికి మినిమమ్ మీరు కొన్ని సందర్భంలో ఒక నిమిషంలో అయిపోతుందండి. మినిమమ్ 2-3 మినిట్స్ పట్టేస్తుందండి. 2-3 మినిట్స్ మీకు తెలియకుండా పట్టేస్తుందండి. ఒక పజిల్‌ని మీరు సెట్ చేయడానికి అంటే అక్కడ పారాగ్రాఫ్ చదివి పారాగ్రాఫ్‌ని ఉపయోగించుకొని మీకు నచ్చిన ఒక డయాగ్రామ్‌గా అంటే మీకు అర్థమయ్యే విధంగా డయాగ్రామ్‌గా మీరు సెట్ చేయడానికి 2-3 మినిట్స్ పట్టేస్తుందండి. అంటే మాక్సిమం ఇక్కడ ఒక క్వెషన్ కూడా ఆన్సర్ చేయకుండానే మీరు 3 క్వెషన్‌లు టైం వేస్ట్ చేస్తున్నారండి. మిగిలిన 1 మినిట్‌లో ఈ 4 క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేయొచ్చనమాట. ఎందుకంటే డేటా మనకొచ్చేసిందండి. సింపుల్‌గా ఒక డయాగ్రామ్ రూపంలో వచ్చేసిందండి. కాబట్టి మిగిలిన 1 నిమిషంలో చేసేయొచ్చండి. అదే మీకు 1 లేదా 2 క్వెషన్‌లు ఇచ్చాడనుకోండి. ఆల్రెడీ దీనికి ఇవ్వాల్సిన టైం అంతా కూడా డయాగ్రామ్ గీయడానికి అయిందండి. మరి ఇప్పుడు ఎప్పుడు చేస్తారండి మీరు? మీకు 2 క్వెషన్‌లు ఉన్నాయి. కానీ ఏంటంటే 3 క్వెషన్‌ల టైమే ఇక్కడ డయాగ్రామ్ గీయడానికి అయిపోయింది. మళ్ళీ 2 క్వెషన్స్ చేయడానికి ఒక అర నిమిషం తీసుకోండి. అంటే 3:30 లేదా 3 నిమిషాలు పట్టేస్తుందండి. అంటే ఉన్నదానికంటే ఎక్కువ టైం పట్టేస్తుందండి. నెక్స్ట్ మీరు గాబరా పడతారండి. ఈ క్వెషన్ చేసేటప్పుడు టైం అయిపోతుంది అనేసి అనే అంటే ఫీలింగ్ అనేది మీ మనసులో వచ్చిందనుకోండి మీకు మంచి థాట్స్ రావండి. కాబట్టి ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. ఏ మోడల్ పేపర్ చేసినా, ఎగ్జామ్ రాసినా సరే వెంటనే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్కిప్ దిస్. అంటే ఈ క్వెషన్‌ని మీరు ఇప్పుడు ఆపండి. ఆపవలసిన క్వెషన్స్ ఏంటంటే రీజనింగ్‌లో ఎక్కువగా మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అండి ఒకటి. ఇంకోటంటే ఫజిల్ టెస్ట్ అండి. ఈ ఫజిల్ టెస్ట్ కూడాను మీరు ఆహ్, ఫజిల్ టెస్ట్ కూడా ఉంటదండి. ఫజిల్ టెస్ట్ లాగా మీకు డయాగ్రామ్స్ ఇలా ఏసి ఉంటాడండి. ఇలా ఏస్తాడు. ఇక్కడ నంబర్స్ ఇస్తాడండి. ఇది 5, 8, 16 అని, 7, 9, 14 అని, 12, 4 ఇక్కడ క్వెషన్ మార్క్ అని ఇస్తాడండి. ఇది చేయనీకి ఎవరు ప్రయత్నించొద్దండి. ఇది నాకు నచ్చింది ఇచ్చేస్తా నేను. మరి అలాగే సార్ ఇచ్చారు కదా! ఒకసారి చేసి చూద్దాం అని ప్రయత్నం చేశారనుకోండి గోవింద అయిపోతుంది. ప్లాన్‌లను తీయకూడదు. ఇటువంటి పజిల్స్ మీకు ఇచ్చినప్పుడు ఇది మాత్రము ముందు ఆ పజిల్ జోలికి వెళ్ళొద్దు. పజిల్ మీకు ఆన్సర్ వచ్చినట్టే వచ్చి ఉంటదండి.
అంటే మొదట రిలేషన్ సెట్ అయిపోయినట్టు ఉంటది. రెండో దానికి రిలేషన్ సెట్ అవ్వదు. అప్పుడు రెండిటికి కలిపి సెట్ అయింది మనం ఎదగాలి. మళ్ళీ ఎదగాలంటే టైం వేస్ట్ అయిపోతుందన్నమాట. కాబట్టి దాని జోలికెళ్ళొద్దండి. మీరు రీజనింగ్‌లో వదిలేయవలసింది ఏంటంటే సిట్టింగ్ అరేంజ్‌మెంట్, ఫజిల్ టెస్ట్ అండి. ఈ 2 కూడా వదిలేయండి. వదిలేయండి అంటే ఇక్కడ వదిలేయండి కాదండి, స్కిప్ దిస్ అంటే ప్రస్తుతానికి వదిలేయండి. అంటే స్టార్టింగ్‌లో మీకు క్వెషన్ కనిపించగానే చెయ్యాలని మాత్రం ప్లాన్ చేయకండి. క్వెషన్ కనిపించగానే చెయ్యాలని మాత్రం ప్లాన్ చేయకండి. మీరు దాన్ని మీకు ఆఫ్‌లైన్ టెస్ట్ అనుకోండి. అంటే పేపర్ మీద టెస్ట్ అనుకోండి. అంటే క్వెషన్ పేపర్ ఇచ్చారనుకోండి. ఏం చేస్తారంటే క్వెషన్‌ని రౌండ్ చేసేయండి. క్వెషన్ ఉందనుకోండి, క్వెషన్ రౌండ్ చేసేయండి. అది తర్వాత రౌండ్‌లో మనం చూస్తామని అర్థం అనమాట. అదే మీకు ఆన్‌లైన్ టెస్ట్ అనుకోండి. దానికి ఒక కలర్ మెన్షన్ చేస్తారండి. అంటే తరువాత మళ్ళీ రివ్యూ కోరడం కోసం, అంటే రివ్యూ రావడం కోసం ఏంటంటే ఒక కలర్ మెన్షన్ చేస్తాడాడ. ఆ కలర్ అనేది అక్కడ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఏవైతే మనము ఇలా మనం కలర్ సెట్ చేసుకున్నామో అవన్నీ కూడాను రివిజన్‌లో చూసుకోవచ్చనమాట. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ టెస్ట్‌లు మీకు జరిగినప్పుడు ముందు ఇన్‌స్ట్రక్షన్స్ మీకు పావుగంట ఇస్తాడండి. ఇన్‌స్ట్రక్షన్స్ చదివినట్లయితే క్వెషన్ ఫర్ రివ్యూ గురించి ఉంటదండి. అంటే క్వెషను చెయ్యకుండా రివ్యూ పెట్టుకోవచ్చు. చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవడానికి రివ్యూ పెట్టుకోవచ్చు. 2 రకాలు ఉంటాయన్నమాట. క్వెషన్ రివ్యూ పెడితే మనకిక్కడ చూసుకున్నట్టు ఒక వైలెట్ కలర్‌లో ఉంటుందండి. అక్కడ మరి ఇంక వేరే కలర్ ఉండదండి. క్వెషన్ చేసి రివ్యూ పెట్టామనుకోండి, వైలెట్ కలర్ కింద గ్రీన్ కలర్‌లో చిన్న మార్క్ ఉంటుందన్నమాట. అది ఆల్రెడీ ఆన్సర్ చేసాము. రివ్యూ కోరుతున్నామన్నమాట. దీనికి ఆన్సర్ చేయలేదు. రివ్యూ కోరుతున్నాం అని అర్థం అండి. తర్వాత నేను చేస్తానని నమ్మకం అన్నమాట ఇది. మీకెప్పుడైతే టైం అంతా మిగులుతుందో, అంటే మీరు ఎగ్జామ్ అంతా రాయగా ఒక పావుగంట, 10 నిమిషాలు మిగిలిందనుకోండి. అప్పుడు ఈ రెండిటికి అంటే ఏది సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌కును, నెక్స్ట్ ఫజిల్ టెస్ట్‌కి రెండిటికి మీరు టైం వెచ్చించారనుకోండి. అప్పుడు మీరు ప్రశాంతంగా చేయొచ్చండి. అంటే మిగిలిన క్వెషన్స్ అన్నీ కూడా మీరు చేసేస్తారు కాబట్టి ఎలాగో టైం మిగిలింది కాబట్టి దీనికి ఎంత టైం వేస్ట్ చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో మీరు కూల్‌గా మీరు ఆన్సర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆన్సర్స్ కరెక్ట్ అయిపోతాయండి. ఎప్పుడైతే మీరు ఒక ఫాస్ట్ ఫ్లోలో వెళ్తుంటారో, అప్పుడు స్టార్టింగ్‌లో మీకు ఈ క్వెషన్ తగిలిందనుకోండి, మీకు తెలియకుండా 5, 6 నిమిషాలు తినేస్తదండి. ఒకవేళ 2, 3 నిమిషాల్లో అయిందనుకోండి ఓకేనండి. పొర్రపాటున తప్పనిపించిందనుకోండి, ఆన్సర్ సెట్ అవ్వట్లేదనుకోండి, మళ్ళీ 2, 3 నిమిషాలు అయిపోతుందండి. చిన్న పొరపాట్లు చూడండి, మీరు అర్థమెటిక్‌లో నేను చేస్తుంటాను చూడండి. అటువంటి పొరపాటు ఇక్కడ కనిపించిందనుకోండి, మళ్ళీ మొదటి నుండి మళ్ళీ గీయాల్సుంటుంది. అంటే మళ్ళీ క్వెషన్ అంతా చదివి మళ్ళీ గీయాలి. అంటే మరో 2, 3 నిమిషాలు పట్టేస్తుంది. అంటే డబుల్ అయిపోతుందన్నమాట. మినిమమ్ 5 మినిట్స్ పట్టేస్తుంది. ఇక్కడ మనం 5 క్వెషన్స్ ఇస్తే పర్వాలేదండి. రిస్క్ చేయొచ్చు. 4 ఇచ్చినా రిస్క్ చేయొచ్చండి. 3 ఇచ్చినా, 2 ఇచ్చినా, 1 ఇచ్చినా సరే రిస్క్ చేయొద్దు అని చెప్తానన్నమాట. ఓకే. అర్థమైందనుకుంటాను. ఇక్కడితో మనము దీని గురించి ఆపేసి మనం క్వెషన్‌లోకి వెళ్ళిపోదామండి. దాన్ని ఎలా చేయాలి? ఏంటి పరిస్థితి? దానిలో మనకి ఏమేమి ఉంటాయో చూద్దామండి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌లో మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అనేది సర్క్యులర్ సిట్టింగ్ ఉంటుందండి. అంటే ఓ రౌండ్ వృత్తాకార బల్ల చుట్టూ కూర్చోవడం కూడా ఉంటుందండి. నెక్స్ట్ లైన్‌లో కూర్చోవడం ఉంటుందండి. మరొకటేంటంటే అపోజిట్ ఉంటుందండి. అంటే లైన్‌లో ఉంటుంది, అపోజిట్ ఉంటుందండి. కొన్ని సందర్భంలో రెక్టాంగిల్ సిట్టింగ్ కూడా ఉంటదండి. రెక్టాంగిల్ టేబుల్ ఉంటుంది. టేబుల్ చుట్టూ కూడాను సిట్టింగ్ ఉంటుందన్నమాట. ఇలా మనకి సిట్టింగ్స్ ఉంటాయండి. ఇంకా ఇందులో మన నార్త్, సౌత్ అన్నీ ఎంచుకుంటారు. అవన్నీ కూడా ఉంటాయి. మనకి బ్యాంక్ లెవెల్స్‌కెళ్ళినప్పుడైతే ఈ సర్క్యులర్ గాని, రోస్ గాని ఇది రో అంటారు. ఇది సర్క్యులర్, ఇది డబుల్ రో, ఇది రెక్టాంగిల్. ఇలా మోడల్స్ మనకొచ్చే అవకాశం ఉంది. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్ క్లర్క్, బ్యాంక్ పీఓ ఆ రేంజ్‌లో మనము సిట్టింగ్ అరేంజ్‌మెంట్ క్వెషన్ చూసినట్లయితే మనకి సింగిల్ డయాగ్రామ్ సరిపోదండి. డబుల్ డయాగ్రామ్స్ వస్తాయన్నమాట. ఒక డయాగ్రామ్ రాదండి. 2 డయాగ్రామ్స్ వస్తాయి. ఇచ్చిన డేటా ఆధారంగా 2 డయాగ్రామ్స్ వస్తాయండి. 2 డయాగ్రామ్‌ల నుంచి ఆన్సర్ చేయాలన్నమాట. అంటే ఇందులో ఆన్సర్ దొరకలేదనుకోండి ఇందులో వెతకాలి. ఇందులో దొరకలేదనుకోండి ఇందులో వెతకాలి. అదొకటి ఇంకా కష్టమండి. దాన్ని మీరు ఒక ఆహ్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయినోళ్ళకి అడిగితే, వాళ్ళకి ఎవరైతే మీకు బెస్ట్ సజెషన్ ఇచ్చే టీచర్ ఎవరున్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఏమంటారంటే, స్కిప్ దిస్ అంటాడండి. క్వెషన్ మీకు చెప్పేటప్పుడు మొత్తం ఆన్సర్‌లన్నీ అంటే దాన్ని ఎలా చేయాలన్నీ చెప్తాడండి. గానీ మొదటి సజెషన్ ఏమిస్తారంటే, స్కిప్ దిస్ అంటే ఇటువంటి క్వెషన్స్ ఆపేయండి అని. అంటే తర్వాత రివ్యూలో చూసుకోండి అని అర్థం అన్నమాట. స్కిప్ దిస్ అంటాడండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. అయితే మనము ఇప్పుడు మోడల్ క్వెషన్స్ చూద్దామండి. క్వెషన్ చూడండి. ఇక్కడ 1-4 వరకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. 8 మంది మంత్రులు వృత్తాకార బల్ల చుట్టూ కూర్చునే విధానం కింది విధంగా ఉందండి. 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ అంటే ఇక్కడ మనకేమంటే సర్క్యులర్ డయాగ్రామ్ వస్తుందన్నమాట. ఆర్థిక మంత్రి, విదేశ వ్యవహారాల మంత్రి ఎదురెదురుగా కూర్చున్నారండి. ఆర్థిక మంత్రి, విదేశ వ్యవహారాల మంత్రి. ఆర్థిక మంత్రికి కుడి పక్కన రెండవ స్థానంలో రక్షణ మంత్రి కలడు. విదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మధ్యలో సమాచార మంత్రి సమాచార మంత్రి కలడటండి. సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పక్కన కలడటండి. ఆర్థిక శాఖ మంత్రి పక్కన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడండి. మరియు అతడు హోంమంత్రికి ఎదురుగా ఉన్నాడండి. హోంమంత్రికి ఎదురుగా ఉన్నాడనమాట. మిగిలిన
స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రిచే భర్తీ చేసిరి. ఈ విషయాల ఆధారంగా క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అన్నాడండి. ఇక్కడ మీకు అన్ని ఆర్డర్‌లో లేవండి. ఒక ఆర్డర్‌లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇచ్చిన డేటా అంతా రాసి మనకి సర్కిల్‌లో మీరు అరేంజ్ చేసినట్లయితే, వాళ్ళు ఏ విధంగా కూర్చున్నారో మాకు అర్థమైపోతుందండి. కూర్చున్న పొజిషన్ మీకు తెలిసిపోయిందనుకోండి, తెలిసిపోతే ఆటోమేటిక్‌గా మీకు ఆన్సర్స్ అనేవి ఈ 4 క్వెషన్‌లు కూడా సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చు. 1-4 వరకు ఇచ్చారు కాబట్టి, ఈ 4 క్వెషన్స్ కూడా మన ఆన్సర్ అనేది సింపుల్‌గా చేయవచ్చనమాట. ఇప్పుడు మనకి 8 మంది మంత్రులున్నారు కాబట్టి వృత్తాకార బల్లకాడు, వృత్తాకార బాల్‌ఔట్ తీసుకోండి. వృత్తాకార బల్లేసానండి. వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్స్ ఇస్తాను. నలుగురయ్యారు. 5గురు, 6గురు, 7గురు, 8 మంది అండి సిట్టింగ్ పొజిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆర్థిక మంత్రి అండి. ఆర్థిక మంత్రి అని పెట్టుకుంటున్నాండి ఇక్కడ మనకి. మీకు తెలిస్తే ఇంగ్లీష్‌లో పెట్టుకోండి. నాకు తెలిసి ఆర్థిక మంత్రి కాబట్టి అని పెట్టానండి. అండ్ విదేశ వ్యవహారాల మంత్రి ఎదురెదురుగా కూర్చున్నాడు. ఇది విదేశ వ్యవహారాలండి. అని పెట్టుకున్నానన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఆర్థిక మంత్రికి కుడి పక్కన రెండవ స్థానంలో ఆర్థిక మంత్రి కుడి పక్క ఇదే కదండి. కుడి పక్క రెండవ స్థానంలో ఎవరున్నారండి? రక్షణ మంత్రి ఉన్నాడండి. రక్షణ మంత్రి చూడండి. కుడి పక్కన రెండవ స్థానంలో రక్షణ మంత్రి కలడనిచ్చాడండి. విదేశ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యలో సమాచార శాఖ మంత్రి ఉన్నాడండి. ఇక్కడ చూడండి విదేశ వ్యవహారాల మంత్రికును నెక్స్ట్ ఏమండి వ్యవసాయ శాఖ మంత్రి మధ్యన ఎవరున్నారండి? సమాచార శాఖ మంత్రి ఉన్నాడండి. ఇప్పుడు చూడండి విదేశ వ్యవహారాల మంత్రి నెక్స్ట్ వ్యవసాయం. ఇప్పుడు ఇటువైపు తీసుకున్నాం అనుకోండి. ఇటువైపు తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ రక్షణ శాఖ ఆక్రమించారు కాబట్టి ఇటువైపు తీసుకోవాలండి. అంటే ఇటువైపు ఏమవుద్దండి? ఇది వ్యవసాయ శాఖ అవుతుందండి. ఈ మధ్యలో ఏమవుతుందంటే సాంఘిక సంక్షేమ శాఖ అవుతుంది. సంక్షేమ శాఖ సమాచార శాఖ. సారీ. సమాచార శాఖ అవుతుందండి ఇది. సమాచార శాఖ. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి పక్కన కలడండి. ఆర్థిక మంత్రి పక్కన సంక్షేమ శాఖ మంత్రి కాడండి. సంక్షేమ శాఖ ఎక్కడైనా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చండి. కాబట్టి ఆడిని పక్కన పెట్టండి. సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పక్కన కలడు మరియు అతడు హోం మంత్రికి ఎదురుగా ఉన్నాడండి. హోం మంత్రికి ఎదురుగా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టామనుకోండి సంక్షేమ శాఖ మంత్రికి, సమాచార మంత్రికి ఎదురుగా అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలండి. సమ్మని పెట్టండి సంక్షేమ శాఖ మంత్రి. ఆడెవరండి? హోం మంత్రికి ఎదురుగా ఉండాలండి. హోం మంత్రి ఇక్కడ రాసుకున్నామండి. హోం. ఇప్పుడు మరి ఇంకేముందండి? మిగిలిన స్థానాన్ని మానవ వనరుల శాఖ మంత్రి భర్తీ చేస్తారండి. మానవ వనరుల శాఖ మంత్రి. ఓకేనండి. ఇప్పుడు మొత్తం మనకి 8 మంది కూడా ఫిల్ అయిపోయిందండి. 8 మందిని కూడా నీట్ గా మనం అరేంజ్ చేసామండి. వీళ్ళ ఆధారంగా ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని వచ్చింది కాబట్టి వీళ్ళ ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. దీన్ని ఉపయోగించుకొని ఆన్సర్ చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? మానవ వనరుల శాఖ మంత్రికి ఎదురుగా ఉన్నది ఎవరన్నారండి? మానవ వనరుల శాఖ మంత్రికి ఎదురుగా ఎవరున్నారండి? సమాచార మంత్రి ఉన్నారండి. సమాచార మంత్రి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సమాచార మంత్రి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఈ డేటా అంతా ఉపయోగించుకొని మనం డయాగ్రామ్ గీస్తాం కాబట్టి మనకి 100% ఆన్సర్ వచ్చినట్టండి. ఇక్కడ నుంచి మనం 4 కూడా మనం సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదండి. చాలా నీట్‌గా మనకి డేటా అంత ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి పర్వాలేదండి. కొన్ని సందర్భంలో ఏంటంటే ఒక డయాగ్రామ్‌తో చాలాగా 2 డయాగ్రామ్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. అయితే ఇప్పటి వరకు మనకి ఎన్‌టీపీసీకి గాని, ఆర్ఆర్‌బీకి గాని ఎప్పుడు కూడా మనకి అటువంటి క్వెషన్స్ ఇవ్వలేదండి. డబుల్ డయాగ్రామ్ క్వెషన్స్ ఇవ్వలేదండి. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే మీరు రాస్తుంటారో వాళ్ళకి బ్యాంక్ పీఓ గాని, క్లర్క్ కూడా బాగా ఇస్తున్నాడండి. పీఓకి అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఉందంటే ఖచ్చితంగా డబుల్ డయాగ్రామ్స్ ఉంటాయండి. అది లైన్ ఇవ్వని, రెక్టాంగిల్ ఇవ్వని, సర్కిల్ ఇవ్వని ఏది ఇచ్చినా సరే డబుల్ డయాగ్రామ్స్ అంటారు. 2 డయాగ్రామ్స్ గీసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనండి. అది. ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం తీసుకున్నాం. ఇక్కడ ఎవరండి? ఇక్కడ విదేశీ వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మధ్యన సంక్షేమ శాఖ మంత్రి అండి. ఇలాగే ఉండొచ్చు. వ్యవసాయ శాఖ మంత్రికి సంక్షేమ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇలా కూడా ఉండొచ్చు అనమాట. కానీ మనకి ఎలా అడ్జస్ట్ అయ్యిందండి? చూడండి ఇటువైపు వేయడానికి ఆల్రెడీ ఇక్కడ రక్షణ శాఖ మంత్రి ఉన్నాడండి. కాబట్టి ఇటువైపు వేసామనమాట. అంటే రివర్స్ ఆర్డర్ లో తీసుకున్నాం. అంటే విదేశ వ్యవహారాల మంత్రి, సమాచార మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అని ఇలా గీద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఎవరు రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి అటు రివర్స్ చేసామన్నమాట. అంటే వ్యవసాయ శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి, తర్వాత విదేశ వ్యవహారాల మంత్రి. అలాగే ఇది తీసుకున్నాం అనమాట. కొన్ని సందర్భంలో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని కూడా తెలియదు అనమాట. అటువంటి సందర్భంలో మనకి 2 డయాగ్రామ్స్ వస్తాయి అనమాట. ఓకే. అయితే మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ గీయడానికి ఎంత టైం పట్టిందండి? క్వశ్చన్ చేయడానికి ఎంత టైం పట్టిందండి? ఆఫ్టర్ 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ పట్టిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ డయాగ్రామ్ అనేది నెక్స్ట్ పేజ్ లో కాపీ చేసుకుందాము. ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే చూడండి విదేశీ వ్యవహారాల
వ్యవసాయ మంత్రులు తమ స్థానాలను పరస్పరం మార్చుకున్నట్లయితే సమాచార హోం మంత్రుల మధ్య ఎవరున్నారని అడుగుతుండండి. ఇక్కడ చూడండి, విదేశ వ్యవహారాల మంత్రి ఇక్కడికి వాళ్ళకి ఏమన్నారు, విదేశ వ్యవహారాల మంత్రి నెక్స్ట్ వ్యవసాయ మంత్రులు అండి. వ్యవసాయ మంత్రి ఎక్కడ ఉన్నారండి, వీళ్ళిద్దరు కూడాను ప్లేసులు మార్చుకున్నారండి. ప్లేసులు మార్చుకున్నట్టు బ్లాక్ ఇంక్ లో మారుస్తుంది చూడండి. ఇక్కడ ఏమవుతుందండి, వ్యవసాయ మంత్రి వస్తుందండి ఇక్కడికి వ్యవసాయ మంత్రి వచ్చాడు. ఇక్కడికి విదేశ వ్యవహారాల మంత్రి వస్తాడండి. విదేశ వ్యవహారాల మంత్రి అయినట్లయితే ఏమన్నాడండి, మార్చుకున్నట్లయితే సమాచార హోం మంత్రి, సమాచారం ఎక్కడ ఉందండి, సమాచార హోం మంత్రి ఈ మధ్య ఎవరు ఉంటారండి, వ్యవసాయ మంత్రి ఉంటాడండి. కాబట్టి వ్యవసాయ మంత్రి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కొత్తదండి. ప్లేసులు మార్చుకున్న తర్వాత, ప్లేసులు మార్చుకోకముందు ఎవరున్నారంటే విదేశ వ్యవహారాల మంత్రి ఉంటాడండి. కానీ ప్లేసులు మార్చుకున్నప్పుడు ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళాడు, వాడు ఇక్కడికి వచ్చాడు అనమాట. కాబట్టి ప్లేసులు మార్చుకున్నారు కాబట్టి మధ్యలో ఎవరున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చాడంటే సమాచార మంత్రికి కుడి పక్కన ఎవరున్నాడండి, సమాచార మంత్రి చూడండి, సమాచార మంత్రి ఉన్నాడండి. ఆడికి కుడివైపు ఏమవుతుంది, ఇది కుడివైపు అవుతుంది, ఇది ఎడం వైపు అవుతుంది, ఇది కుడివైపు అవుతుంది. మరి కుడివైపు ఎవరున్నారండి, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడండి. కాబట్టి వ్యవసాయ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు కూర్చున్నప్పుడు అంటే ఇటువైపు ఫేసింగ్ ఉంటుందండి. ఫేసింగ్ ఎటువైపు ఉందో చూసుకోండి. ఎప్పుడు కూడా మన రౌండ్ టేబుల్ లో కూర్చున్నప్పుడు ఫేసింగ్ వెనక పెట్టి కూర్చోరు కదండి, ఫేసింగ్ టేబుల్ వైపు ఉంటుందండి. ఫేసింగ్ టేబుల్ వైపు ఉంటుంది కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుందండి. మరి రైట్ ఎవరు ఉన్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఆర్థిక మంత్రికి కుడి పక్కన రక్షణ శాఖ మంత్రి కూర్చొని తెలిస్తే, ఆర్థిక మంత్రికి కుడి పక్కన, ఆర్థిక మంత్రి ఎక్కడ ఉన్నాడు, ఆర్థిక మంత్రికి కుడి పక్కన రక్షణ శాఖ మంత్రిని కూర్చొని తెలిస్తే అసలు ఎవరితో సీటు మార్పిడి చేసుకోవాలంటే, ఎవరితో మార్పిడి చేసుకోవాలంటే వీళ్ళు కుడి పక్క ఉండాలంటే వీళ్ళిద్దరు పరస్పరం మార్చుకోవాలండి. వీళ్ళిద్దరు పరస్పరం మార్చుకోవాలి. ఎవరితో మార్చుకోవాలంటే మానవ వనరుల మంత్రితో మార్చుకోవాలండి. కాబట్టి మానవ వనరులు కరెక్ట్ ఆన్సర్ అనమాట. మానవ వనరుల మంత్రితో మార్చుకోవాలి. చూడండి, మన క్వశ్చన్ లో ఈ డయాగ్రామ్ రాయడం మన డేట్ అయిందండి. 4 క్వశ్చన్ కూడాను సుమారుగా మనం 10 సెకండ్ల లోపల ఆన్సర్ చేస్తామండి. కాబట్టి చూసుకోండి, డయాగ్రామ్ లోనే మీకు క్వశ్చన్ అంతా డెప్త్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 to 7 ఇచ్చాడు. 5 నుండి 7 వరకు మనం దీని ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఏమి ఇచ్చాడండి, 6 బాలురు ఒక గుండ్రటి బల్లర్ చుట్టూ కూర్చున్నారండి. వారు ఓం ప్రకాష్, ప్రసాద్, కసీం, రెహమాన్, శ్యామ్, తరుణ్ అండి. ఓం ప్రకాష్ ఓ అని తీసుకోవచ్చు, ప్రసాద్ పి అని తీసుకోవచ్చు, కసీం కే అని, రెహమాన్ ఆర్, శ్యామ్ ఎస్, తరుణ్ టి. అంటే ఏవి కూడా మ్యాచ్ అవ్వట్లేదు కూడా బాగుందండి. ఆల్ఫాబెట్స్ మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. మొత్తం 6 గుండ్ర బల్ల అన్నాడు కాబట్టి గుండ్రంగా మళ్ళీ ఇప్పుడులాగే తీసుకోండి, ఇంతకు ముందులాగే. తీసుకునేటప్పుడు నంబర్స్ కూడా మీరు కరెక్ట్ గా చూడండి. 6 అన్నాడు కాబట్టి ఇలాగ తీసుకోండి. 1 2 3 మళ్ళీ 4 5 6 ఇలా తీసుకోండి. అంటే ఎదురెదురుగా చూడండి, దీనికి ఎదురుగా ఇది అవుతుంది, దీనికి ఎదురుగా ఇది అవుతుంది, దీనికి ఎదురుగా ఇది అవుతుంది అనమాట. ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రసాద్ మరియు రెహమాన్ ఎదురెదురుగా కూర్చున్నారండి. మీకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను ప్రసాద్ అని పెట్టుకుంటాను, ఇక్కడ రెహమాన్ అవుతుందండి 6. నెక్స్ట్ కాసిం మరియు తరుణ్లు ఎదురెదురుగా కూర్చోరు. చూడండి, ఇక్కడ కూడా కూర్చోరు అని ఇచ్చాడండి. కూర్చున్నా అని పెట్టేశాను నేను. ఓకే, ఇది కాదనమాట. అంటే ప్రసాద్ ఎదురెదురుగా ఉండరు అనమాట. కాబట్టి ఇంటూ పెట్టుకోండి. ఓకేనండి, ఇక్కడ ఆర్ పెట్టేశాను నేను. ఆర్ చెరిపేద్దాము. ఎదురెదురుగా ఉండరు అనమాట. కూర్చోరు, చూడండి కూర్చోరు నెగిటివ్ సెంటెన్స్ అనమాట. చూసుకోండి, కాసిం తరుణులు ఎదురెదురుగా కూర్చోరండి. కాసిము తరుణులు ఇద్దరు కూడా ఎదురెదురుగా కూర్చోరు అనమాట. ఎదురెదురుగా ఉండరు. ఇలా అడ్డంగా గీత పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడే నిండు పెట్టుకోండి. ప్రసాద్ కు ఎడం పక్కన తరుణ్ కళ్ళటండి. ప్రసాద్ కు ఎడం పక్కన, ఇక్కడ ప్రసాద్ అనేది ఇక్కడ మనం పెట్టుకుని అనుకోండి, వాడికి ఎడం పక్కన ఏమవుతుందండి, తరుణ్ అవుతుందండి. ప్రసాద్కి ఎడం పక్కన తరుడు కలడు. కాబట్టి ఇది స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిందండి. రెహమాన్ చూడండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత టిక్ పెట్టుకుంటుంది. అంటే దాన్ని మరి చూడకూడదు మీరు ఇంకా. రెహమాన్ కుడి పక్కన కాసిం కళ్ళటండి. రెహమాన్ కు కుడి పక్కన, అంటే ఇక్కడ రెహమాన్ ఉన్నాడు అనుకోండి, రెహమాన్ కి కుడి పక్కన కాసిం అండి. అంటే ఆర్కే రూపంలో వస్తుంది అనమాట. అంటే ఆర్ ఎక్కడ వస్తే కేఎల్కి వస్తుంది అనమాట. రెహమాన్ కు కుడి పక్కన కాసిం కలడు. ఓం ప్రకాష్ మరియు శ్యామ్లు ఎదురెదురుగా కలరండి. ఓం ప్రకాష్ శ్యామ్లు ఎదురెదురుగా కలరు. అంటే ఇక్కడ ఓము నెక్స్ట్ ఎవరండి, శ్యాము. వీళ్ళెదురు ఎదురెదురుగా కలరండి. ఇక్కడ ఎక్కడ కూడా మనకు శ్యామ్ గురించి ఎవలేదు చూడండి, ఎవలేదు కాబట్టి ఎదురెదురుగా కలరండి. ఎదురెదురుగా వాళ్ళిద్దరు కలర్ అంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ ప్లేస్ సెట్ అయిపోయింది కాబట్టి, మరి ఎదురుగా ఎక్కడ ఉందండి, టీకి ఎదురుగా ఇక్కడ ఉండదండి, నెక్స్ట్ పీకి ఎదురుగా ఉండదండి. వీళ్ళిద్దరు ఎక్కడే ఖాళీ ఉందండి. ఇక్కడే ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఓ ఎస్ అని అవ్వచ్చు, లేదా ఎస్ఓ కూడా అవ్వచ్చు అండి. ఇక్కడ ఎస్ ఉండొచ్చు, ఇక్కడ ఓ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అనమాట ఇక్కడ. నెక్స్ట్ మరియు
కాసిం నుండి రెండవ స్థానంలో ఓం ప్రకాష్ కలడు ఉంటాడు. కాసిం నుంచి చూడండి ఇక్కడ. కాసిం నుండి రెండవ స్థానంలో ఓం ప్రకాష్ కలడు. ఇక్కడ కాసిం మనం ఇక్కడ పెట్టలేకపోయింది కాబట్టి కాసిం గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఎక్కడ ఎవరు సెట్ అయితే దాని ఆధారంగా మనం చూద్దాం. ఇప్పుడు చూడండి పీకి ఎదురుగా ఆర్ ఉండకూడదండి. పీకి ఎదురుగా ఆర్ ఉండకూడదంటే ఎవరు ఉండొచ్చండి? ఆల్రెడీ టీ అయిపోయింది ఇక్కడ కే ఉండొచ్చండి. అంటే పీకి ఎదురుగా కాసిం ఉండొచ్చండి. పీకి ఎదురుగా ఎవరు ఉండొచ్చండి? కాసిం ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఫిక్స్ అయినవన్నీ కూడా నేను బ్లాక్ కలర్ రాస్తాను చూడండి. కాసిం ఉండొచ్చండి. కాసిం. ఎందుకంటే పీకి ఎదురుగా ఆర్ ఉండకూడదండి. ఆర్ ఉండకూడదంటే మరి ఇంకేముందండి? కే ఉండడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే టీకి ఎదురుగా కే ఉండకూడదు. కాబట్టి ఆర్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఆర్ వచ్చింది అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమన్నట్టండి చూడండి కాసిం నుండి రెండవ స్థానంలో కాసిం ఎక్కడ పెట్టుకున్నాం మనము? కాసిం నుంచి రెండవ స్థానంలో ఏ రెండవ స్థానంలో అండి? కాసిం నుంచి రెండవ స్థానంలో ఓం ప్రకాష్ కలడు. కాసిం నుండి రెండవ స్థానం అంటే ఇటు నుండి ఏమవుతుంది? ఒక స్థానం అవుతుందండి. ఇటు నుండి రెండవ స్థానం కాబట్టి అంటే ఓం ప్రకాష్ కలడు కాబట్టి ఓ ఇక్కడ ఫిక్స్ అయిపోయిందండి. ఇక్కడ ఓ ఇది ఫిక్స్ అయిందంటే ఇది ఏమవుతుందండి? ఎస్ అవుతుందండి. అంటే ఈ ఓ అవ్వదు అనమాట. ఈ ఎస్ అవ్వదు అనమాట. చూడండి అక్కడ లాజిక్స్ అనమాట ఇవి. ఓకేనండి. కాసిం నుండి రెండవ స్థానం అండి. ఇక్కడ ఇటు నుండి ఈ రెడ్ కలర్ ఓ చూసుకున్నట్లయితే కాసిం నుంచి పక్కన ఉన్నాడండి. రెండవ స్థానంలో ఒకటో స్థానంలో ఉన్నాడు. అదే ఇటువైపు మనం చూసుకున్నట్టు రెండవ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనకు సెట్ అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ డయాగ్రామ్ ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ డయాగ్రామ్ లో చూడండి ఏమి ఇచ్చాడో మనం పక్కన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ దగ్గర వేసుకుందాము. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు చూసుకోండి. మనకు అంతా సరిపోయిందో చూడండి. ప్రసాద్ రెహమాన్ ఎదురెదురుగా కూర్చోరండి. ప్రసాద్ రెహమాన్ చూడండి ఎదురెదురుగా లేరండి. నెక్స్ట్ కాసిము తరుణ్ ఎదురెదురుగా కూర్చోరనండి. కాసిం ఎక్కడ ఉన్నాడు చూడు. కాసిం తరుణ్ ఎదురెదురుగా లేరండి. నెక్స్ట్ ప్రసాద్కి ఎడం పక్కన తరుణ్ కలడు. ప్రసాద్కి ఎడం పక్కన తరుణ్ ఉన్నాడండి. రెహమాన్ కుడి పక్కన కాసిం కలడండి. రెహమాన్ కుడి పక్కన రెహమాన్ కు ఇది కుడి పక్కన కాసిం ఉన్నాడా లేదండి? రెహమాన్ ఇటండి. ఈడు ఫేసింగ్ ఇటండి. కుడివైపు కాసిం ఉన్నాడా లేదండి? ఉన్నాడండి. నెక్స్ట్ ఓం ప్రకాష్ శ్యామ్ ఎదురెదురుగా ఉన్నారండి. ఎదురెదురుగా ఉన్నారు. కాసిం నుండి రెండవ స్థానంలో ఓం ప్రకాష్ కాబట్టి ఇటువైపు ఓ వస్తుందంటే అటువైపు ఎస్ వస్తుంది అనమాట. ఈ టీ ఫిక్స్ కాబట్టి అలా ఉంచేయండి. ఇప్పుడు చూడండి ఆ డయాగ్రామ్ అదే డయాగ్రామ్ ని మనం క్వశ్చన్స్ తో రాద్దాం. ఇలా ఉందండి. ఇక్కడ మనం పి వేసాము. ఇక్కడ కాసిం కే, ఇక్కడ ఓ, ఇక్కడ ఆర్, ఇక్కడ తరుణ టి, ఇది ఎస్ అండి. అవునా కదా? ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందా లేదండి? ఎస్కేఆర్ ఓపిటి ఎస్కేఆర్ ఓపిటి సరిపోయిందండి. ఇప్పుడు చూడండి ప్రసాద్ ఇప్పుడు మనకి బొమ్మ వేయడానికి టైం పట్టిందండి. ఇప్పుడు సింపుల్ గా ఆన్సర్ చేస్తాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ప్రసాద్కి ఎదురుగా ఎవరు కలరు? ప్రసాద్కి ఎదురు ఎవరు ఉన్నారండి? కాసిం ఉన్నాడు. కాసిం ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కాసిం ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. రెహమాన్ కి ఎడమ పక్కన ఎవరు కలరండి? రెహమాన్ కి ఎడమ పక్కన రెహమాన్ ఎటు ఉన్నాడండి? వాడికి ఎడమ ఏమవుతుంది? ఇటువైపు అవుతుంది. ఎడమ పక్కన ఎవరు ఉన్నారండి? ఓం ప్రకాష్ ఉన్నాడండి. ఓం ప్రకాష్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నేను ఇంటి పెట్టేశాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. ఓం ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? డిలో ఉన్నాడండి. కాబట్టి డి ఇది కరెక్ట్ అనమాట. డిలో ఉన్నాడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ చూడండి. కాసిం మరియు తరుణ్ తమ స్థానాలను పరస్పరం మార్చుకున్న సో ప్రసాద్ కి ఎదురుగా ఎవరు కలర్ ఉన్నాడండి? ఇక్కడ డయాగ్రామ్ వేసుకోండి. వాటిదే ఆల్దే వేసేయండి. వేస్తే మీకు ఇంకా అక్కడ వేస్తే మరి కన్ఫ్యూజ్ ఉంటుంది మరి ఇంకా. ఇలా ఉన్నారండి. ఎవరండి? ఈడు ప్రసాద్ అండి, ఈడు కాసిము, ఈడు రెహమాను, ఈడు ఓం ప్రకాష్, ఈడు శ్యాము, ఈడు తరుణ్ అండి. మొత్తం వేస్తాను నేను. కాసిము తరుణ్ తమ స్థానాలను పరస్పరం మార్చుకున్నారండి. ఈడు కాసిం అండి. వాళ్ళ స్థానాలు మార్చుకుంటారు కాబట్టి బ్లాక్ చేస్తాను. కాసిము తరుణ్ వీళ్ళిద్దరు స్థానాలు మార్చుకున్నారు. అంటే ఇడు కే అండ్ అవుతుంది, ఇది తరుణ్ అవుతుందండి. స్థానాలు మార్చుకున్న సో ప్రసాద్కి ఎదురుగా ఎవరు ఉన్నారండి? ప్రసాద్కి ఎదురుగా ఎవరు ఉంటారండి? టీ ఉంటుందండి. అంటే తరుణ్ ఉంటాడు అనమాట. ఇక్కడ తరుణ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే డయాగ్రామ్ గీయడం వరకు మనకు లేట్ అండి. అక్కడ నుంచి మనం ఆన్సర్ అనేది సింపుల్ గా వేసేవచ్చు అనమాట. ఓకేనండి. మీరు పేపర్ మీద ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ పేపర్ మీద ఇప్పుడు చూడండి మీరు ఏదంటే మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అయ్యింది అనుకోండి. ఆన్లైన్ అయితే మీరు చిత్తు పేపర్ మీద వేస్తారు కూడా పర్వాలేదండి. చిత్తు పేపర్ మీద కూడాను ఇరికించే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు వేయకండి. ఎప్పుడు కూడాను ఇది ఒక టెక్నిక్ అనమాట. మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే మాత్రము అక్కడ ప్లెయిన్ పేపర్ మీద వేయడానికి ప్రయత్నించండి. అంటే ఆ పేపర్లు ఇది ఒకటే ఉండాలన్నమాట. ప్లెయిన్ పేపర్ మీద వేయండి. ఎప్పుడు కూడాను ఆల్రెడీ కొంత లెక్కలు ఇక్కడ చేసి ఆ మధ్యలో ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ సరిపోతుందని మాత్రం అడ్జస్ట్మెంట్లు చేయకండి.
పొరపాటున పక్కదాని ఒక్క లెటర్ కూడా దీనికి మ్యాచ్ అయిపోయింది అనుకోండి, మీకు తప్పొచ్చే అవకాశం ఉంటుందండి. మొదలే తలకాయ నొప్పి ప్రశ్నలు, నెక్స్ట్ టైం వేస్ట్ క్వశ్చన్స్ అండి. కాబట్టి దీనికోసము ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకండి ఎక్స్ట్రా. కాబట్టి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఆ పేజీలో ఇంకా వేరే క్వశ్చన్ కానీ వేరే గీత కూడా పెట్టకండి. పెట్టని ప్లేస్ లో మీరు ప్లాన్ చేసుకోండి. అది ఒకటో పాయింట్ అండి. అండి నెక్స్ట్ రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు ఆఫ్లైన్ పేపర్ ఇచ్చాడు అనుకోండి, అంటే మీకు ఒక ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ చేయమని అన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రము ఆ క్వశ్చన్ పేపర్ లో ఇరికించడానికి ప్రయత్నించొద్దండి. మీకు రఫ్ షీట్ ఇస్తారు కదా, రఫ్ షీట్ లో చేయడానికి ప్రయత్నించండి. రఫ్ షీట్ అనేది మీకు వెనక్కి ఇస్తారు కదండి, మనకి తిరగేసుకొని చేయడం కష్టం అనుకుంటే అప్పుడు మాత్రము మీరు ఎక్కువగా బ్లాక్ ఇంక్ కంటే బ్లూ ఇంక్ ప్రిఫర్ చేయండి. అంటే మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే లెటర్స్ అన్ని కూడా బ్లాక్ ఇంక్ ఉంటాయండి. బ్లాక్ ఇంక్ కంటే బ్లూ ఇంక్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. బ్లూ ఇంక్ అయితే మాత్రం మీకు నీట్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే లెటర్ లో మీరు ఎక్కడైనా రాసేటప్పుడు అది ప్రింటెడ్ లెటరా లేకపోతే మీ లెటర్ అనేది అర్థమవుతుందండి. ఎందుకంటే మీరు బాల్ పెన్స్ ఉపయోగిస్తారు. అక్కడ లెటర్స్ కూడాను బాల్ పెన్ తో రాసినట్టు ఉంటాయండి. కాబట్టి బ్లాక్ అంటే బ్లూ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అంటే నార్మల్ గా మీరు ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయిందనుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్ అయినట్లయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఖాళీ ఎంప్టీ పేపర్ మీద మాత్రమే డయాగ్రామ్ వేయండి. ఎంప్టీ పేపర్ మీద ఎంప్టీ పేపర్ మీద డయాగ్రామ్ వేయండి. బ్లూ ఇంక్ పెన్ యూజ్ చేయండి. ఎప్పుడండి మనకి క్వశ్చన్ పేపర్ లో మీరు ఆన్సర్ చేయాలనుకుంటే, క్వశ్చన్ లోనే ఇక్కడ క్వశ్చన్ ఉందండి, దీని పక్కన నేను ఆన్సర్ చేశాను చూడండి, అలాగే మీరు చేయాలనుకుంటే మాత్రం వేరే కలర్ ఇంక్ పెన్ తో మాత్రమే చేయాలి. అంటే మీరు ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాసినా సరే బ్లాక్ ఇంక్ కంటే బ్లూ ఇంక్ కి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అక్కడ మీరు అలాగనేసి అందులో మీకు బ్లూ ఇంక్ ఆప్షన్ లేదు కదా, బ్లూ ఇంక్ పెన్ మీరు నేను చెప్పిన వెళ్ళిపోకండి. మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్ చదవండి. బ్లూ ఇంక్ బ్లాక్ ఇంక్ అనేది మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ లో ఉంటుందండి. హాల్ టికెట్ లోనే ఏ పెన్ అనేది మీరు ప్రిఫర్ చేయాలనేసి మీకు అక్కడ ఉంటుంది కాబట్టి ఆ పెన్ మాత్రమే యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట ఇవి. నెక్స్ట్ మనం ఇంకోటి చెప్పాం ఏంటంటే, సింపుల్ గా మీకు ఇటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కనిపించగానే వెంటనే మీరు స్కిప్, అంటే ఆ క్వశ్చన్స్ కి మీరు రౌండ్ చేస్తారండి. రౌండ్ చేసేసి తర్వాత రెండో రౌండ్ లో, అంటే ఒకసారి కంప్లీట్ అయిపోతే రెండో రౌండ్ లో చూడండి సరిపోతుంది. ఓకేనండి. దీనివల్ల మీకు పోయేదేమి ఉండదు, టైం వేస్ట్ అయిపోతుందండి. ఇది నేను అలాగే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయగలను. నేను ఇప్పటి వరకు 100 క్వశ్చన్ ప్రాక్టీస్ చేశాను, 99 కరెక్ట్ చేశాను, నేను ఎగ్జామ్ ఇచ్చింది కూడా కరెక్ట్ గా చేస్తున్నాను మీరు కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందండి. ఒక్క మ్యాథ్స్ స్టూడెంట్ మాత్రం అలా కూర్చుంటాడంటే ఆడంతే ఫెయిల్ అయిపోతుంటాడండి. ఆర్ట్స్ స్టూడెంట్ జాబ్స్ వచ్చేసి మ్యాథ్స్ స్టూడెంట్ రాదు. అప్పుడు ఊర్లో ఉన్నవారు అంటారన్నమాట, నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ రా, నీకు రీజనింగ్ అర్థమెటిక్ నీకు సింపుల్ కదా, ఆడికి జాబ్ వచ్చింది చూడు, ఆడికి లెక్కలే రావు, ఆడికి వచ్చింది నీకు రావట్లేదు అంటే కారణం ఏంటంటే వాడు టెక్నిక్స్ ఉపయోగిస్తాడు, నువ్వు ఏంటంటే బ్రెయిన్ ఉపయోగిస్తావండి. ఓకేనండి. ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 సూత్రాలను పాటించండి. మీకు సిట్టింగ్ అరేంజ్‌మెంట్ లో మంచి మార్క్స్ వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ ఇక్కడ 25 నుంచి 26 వరకు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దీర్ఘచతురస్రాకార బల్ల యొక్క పొడవాటి అంచుపై ఒకవైపు అమెరికన్లు, మరొక వైపు భారతీయులు కలరండి. దీర్ఘచతురస్రాకారంగా ఉందండి ఇక్కడ టేబుల్. ఈ విధంగా దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది టేబుల్. ఒక టేబుల్ పైన అంటే చూడు, ఒకవైపు భారతీయులు, ఒకవైపు అమెరికన్లు ఉన్నారండి. భారతీయులు ఆనంద్, భవన్, చందు, దినేష్ అని నలుగురు ఉన్నారండి. అమెరికన్లు మార్టిన్, న్యూమన్, ఒబామా, పాల్ అని ఉన్నారండి. ఓకేనండి. ఇప్పుడు వాళ్ళని అమర్చాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఈ వైపు భారతీయులు ఉందనుకోండి, ఇండియన్స్, వీళ్ళు అమెరికన్స్ అండి. నలుగురు కాబట్టి ఈ చివర ఒకడు, ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు అండి, నలుగురు. ఇక్కడ కూడా అలా నలుగురు సెట్ చేయండి. నలుగురు చైర్లు వేసాను అనమాట నేను నలుగురికి. ఇలా ఉంటారండి. గీతలు పెట్టానంటే వాళ్ళు సిట్టింగ్ అనమాట. మరి కుర్చీ వేస్తారు, కూర్చొని కనగలరు మీరు. వాళ్ళు మనం నిలబెట్టామన్నమాట, ఇక్కడ కూర్చొని పెట్టలే. భారతీయులు చూసుకున్నట్లయితే ఆనంద్, భవను, చందు, దినేష్ అండి. ఇప్పుడు చూడండి, మార్టిన్ గాని పాల్ గాని టేబుల్ యొక్క ఏ చివరన్నా కూర్చోరటండి. మార్టిన్ గాని పాల్ గాని చివర ఉండరటండి. చివర ఉండరంటే మధ్యలో ఉంటారనమాట. మధ్యలో ఉంటారు కాబట్టి వీళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. అంటే నేను తర్వాత చెరిపేస్తాను కూడా ప్రాబ్లం లేదు, నేను వేసుకుంటున్నాను నేను. అంటే మార్టిన్ పాలు, మార్టిన్ పాలు, లేదా పాలు మార్టిన్, ఈ విధంగా ఉండే అవకాశం మనకు ఉందండి. అడ్జస్ట్మెంట్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. లోపల ఉన్నది కాకుండా బయట నుండి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే ఇక్కడ నేను రాసిన ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత చెరిపేద్దాం, బయట వేసుకునే ప్రయత్నించండి. పాల్కి ఎదురుగా ఆనంద్ కలడండి. అంటే మనము ఇక్కడ పాలు అనే రెండు దగ్గరలో ఉంది కాబట్టి పాల్కి ఎదురుగా ఆనంద్ అనేది మనం తీసుకోవడానికి లేదు కాబట్టి పీకి ఎదురుగా ఆనంద్ అని పెట్టుకోండి. నెక్స్ట్ దినేష్ కు ఎదురుగా మార్టిన్ కలడండి.
దినేష్కి ఎదురుగా మార్టిన్ అంటే డికి ఎదురుగా మార్టిన్ లేదా ఎంకి ఎదురుగా డి అని పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు అమెరికన్లు కదా, వీళ్ళు అమెరికన్లు, వాళ్ళు ఇండియన్స్ కాబట్టి. ఎవరికంటే మార్టిన్కి ఎదురుగా ఎవరంటే దినేష్ అనమాట. దినేష్ కలడు. మరియు భవన్ కి ఎదురుగా ఉన్న ఒబామాకు ఎడమలో మార్టిన్ కలడండి. ఒబామాకు ఎడమలో ఉన్నాడు కాబట్టి ఒబామాకు ఈ వైపు ఒబామా వేసాం అనుకోండి, ఎడమ వైపు ఎవరు ఉండరండి. కాబట్టి ఈ వైపు ఒబామా వేయాలండి. ఒబామాకి పక్కన ఎవరంటే మార్టిన్. సరిపోయిందా లేదండి? అంటే ఒబామాకు చూడండి, ఎక్కడ ఉందండి, దినేష్ కు కలడు. భవన్ కు ఎదురుగా ఉన్న భవన్ కు ఎదురుగా ఒబామా ఉన్నాడండి. అంటే మనం ముందు భవన్ ఎందుకు తీసుకోలేదంటే ఒబామాకు ఎడమ వైపు మార్టిన్ కలడు అండి. ఒబామా అంటే ఈ పక్క ఉన్నాడు, ఈ పక్క ఉన్నాడు తెలుసుకోవాలి. ఒబామాకు ఎడమ వైపులో మార్టిన్ అంటే ఈ పక్క ఒబామా వేసామనుకోండి, ఎడమ వైపు ఎవరు ఉండరండి. కాబట్టి అటువైపు వేయాలి. వాడికి ఎదురుగా ఎవరు ఉన్నాడంటే భవన్ ఉన్నాడు కాబట్టి బి అని తీసుకోండి. ఇక్కడ భవన్ ఉన్నాడు కాబట్టి బి అని తీసుకోండి. ఇప్పుడు పై విషయాల ఆధారంగా కింది ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటుండండి. ఇక్కడ మనకి కంప్లీట్ అవ్వలేదండి, కంప్లీట్ చేయండి. ఇప్పుడు చూడండి, పీకి ఎదురుగా ఎవరు ఉన్నారంటే ఏ అండి. అంటే పాల్కి ఎదురుగా ఏ అంటే ఎవరండి? ఇప్పుడు ఆనంద్ ఉన్నాడండి. మనకి ఇక్కడ చూడండి, ఒబామాకి పక్కనే ఎడమ పక్కనే మనకి మార్టిన్ ఉన్నాడంటే ఖచ్చితంగా మనం ఇది కరెక్ట్ అవుతుందండి, ఇది తప్పు అవుతుందండి. కాబట్టి పాల్కి ఎదురుగా ఎవరు ఉన్నారంటే ఆనంద్ ఉన్నాడండి. నెక్స్ట్ మార్టిన్కి ఎదురుగా ఎవరు ఉన్నారంటే దినేష్ ఉన్నాడండి. ఇక్కడ డి పెట్టుకున్నామండి. ఇంకెవరు మిగిలిపోయారండి? ఇక్కడ చందు మిగిలిపోయాడు కాబట్టి సి పెట్టుకోండి. ఇక్కడ ఎవరు మిగిలారండి? న్యూమన్ మిగిలిపోయాడు కాబట్టి ఎన్ పెట్టుకోండి. ఓకేనండి. అంటే డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయిందండి. డయాగ్రామ్ కంప్లీటెడ్. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. చూడండి, పై విషయాల ఆధారంగా క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటుందండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేద్దాం. చూడండి, అంటే ఇచ్చిన సమాధానాలు ఇక్కడ లోపల ఉన్న చెరిపేయండి. మనకి ఇది అవసరం లేదు కాబట్టి చెరిపిస్తాను నేను. ఇప్పుడు దీని ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ చూడండి, 25 నుంచి 26 అంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 25 లో ఇచ్చాడండి. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి, న్యూమన్ ఎదురుగా ఉన్నది ఎవరన్నాడండి. న్యూమన్ ఏంటండి, వీడికి ఎదురుగా ఎవరు ఉన్నారండి? సి ఉందండి. అంటే చందు ఉన్నాడండి. కాబట్టి చందు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చందుకి కర్ణమూలంలో ఎదుర్కొన్నది ఎవరండి? చందుకి కర్ణమూలం అంటే ఇదండి. కర్ణమూలంలో ఎదుర్కొన్నది ఎవరంటే ఒబామా ఉన్నాడండి. ఒబామా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఈ డయాగ్రామ్ వేయడానికి టైం పట్టిందండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఓన్లీ 2 సెకండ్స్ పట్టిందండి. కాబట్టి డయాగ్రామ్ లోనే మనకి కష్టం అనమాట. కాబట్టి ఇవి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేసి మేము మార్క్స్ తెచ్చేవారండి. ఎందుకంటే ఇందులో చేయలేకపోవడం ఎటు ఉండదండి. ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. కానీ మనకి టైం వేస్ట్ అవుతుంది, అది ఒక్కటేనమాట. కొన్ని సందర్భంలో మనకి ఏంటంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువ ఇచ్చేస్తారండి. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా అమర్చేటప్పటికి మనం పీస్ఫుల్ గా ఆలోచించగలిగితే తొందరగా అమర్చేస్తామండి. ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ అదేనమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఆప్షన్ లో మనకి స్టేట్మెంట్ ఇచ్చేసి దాని కింద 2 క్వశ్చన్లు ఇవ్వని, 3 క్వశ్చన్లు ఇవ్వని, 4 క్వశ్చన్లు ఇవ్వని 99% కరెక్ట్ చేయొచ్చు అండి. 99% కరెక్ట్ చేయొచ్చు. 100 మీకు ఖచ్చితంగా నేను చేయొచ్చు. నేను నమ్మకం ఇస్తున్నాను. మీరు చేయగలరు కూడా. 99% మీరు కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే టైం వేస్ట్ అవుతుందండి. ఇక్కడ నెగిటివ్ ఏంటంటే పాజిటివ్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అండి. కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. నెగిటివ్ ఏంటంటే టైం వేస్ట్ అవుతుందండి. మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి? మార్క్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? టైం కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నేను చెప్పేది ఏంటంటే టైం కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. టైం కి మీరు ఇవ్వలేదు అనుకోండి, నెగిటివ్ లో మీరు పోతారండి. అదే కరెక్ట్ ఆన్సర్స్ అని మార్క్స్ మీకు ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, మీకు మార్క్స్ తగ్గిపోతాయండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ లో మార్క్స్ తో పని లేదండి, టైం తోనే పని అండి. నెగిటివ్ మార్కులు నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అనమాట. అదే మీరు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి కదా అనేసి దీని కింద అరగంట పావుగంట టైం వేస్ట్ చేశారు అనుకోండి, మీకు వచ్చిన గన్ షాట్ ఆన్సర్ పోతాయండి. ఇప్పుడు మీరు గన్ షాట్ ఆన్సర్ చూడండి, నోమల్ ఎదురుగా ఎవరు ఉందండి, ఇక్కడ చూసి అని చెప్పేయగలమండి. అంటే గన్ షాట్ ఆన్సర్ అనమాట ఇది. మరి గన్ షాట్ ఆన్సర్ రావాలంటే ముందు మనం డయాగ్రామ్ వేసి ఉంటుంది. కొన్ని సందర్భంలో అది అవసరం లేదనమాట. ఇప్పుడు కొన్ని సైన్స్ సోషల్ బిట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు క్వశ్చన్ చేయాలంటే ఆన్సర్ మీకు తెలిసిపోతుంది, పక్కన ఆన్సర్ పెట్టుకోవచ్చు, అక్కడ టైం మిగులుతుంది మీకు. ఓకేనండి, దానికి దీనికి తేడా అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కొద్దిగా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసాం అనుకోండి బాగుంటుంది. కాబట్టి మనకు క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారండి, 27 నుంచి 30 వరకు చూడండి. ఒక చతురస్రాకార బల్ల చుట్టూ 8 మంది కూర్చునే విధానం ఈ విధంగా ఉందండి. వారు EFGHIJKL వారు ఉన్నారండి. వారు అంచుకు ఇద్దరు చెప్పున కలరండి. ఒక్కొక్కరు అంచుకు ఇద్దరు చెప్పున ఎలా ఉన్నారండి. చతురస్రాకార బల్ల చుట్టూ కూర్చున్నారు 8 మంది అండి. 8 మంది అంటే ఆ విధంగా సెట్ చేయండి వాళ్ళకి. ఇది చతురస్రాకార బల్ల అండి. ఇక్కడ సెట్ చేయండి వాళ్ళకి అందరికి. తర్వాత ఏమన్నాడు, అంచుకి ఇద్దరు చెప్పులు కూర్చోమన్నాడు. అంచుకి ఇద్దరు చెప్పులు కూర్చోమన్నారు కదా అనేసి ఈ చివరి ఎట్టికండి, ఈ చివరిలో మూల ఎట్టికండి.
మూలలో అయితే ఒకటే పడతాడండి. కాబట్టి ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడండి, ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు, ఇక్కడ, ఇక్కడ. అంటే ఒక్కొక్క అంచుకి ఇద్దరు అయినారు లేదండి అలాగా. అంచుకి ఇద్దరు చెప్పున కూర్చుని పెట్టమండి వాళ్ళకి. బాగానే ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళలు కలరండి. అందులో ముగ్గురు మహిళలు అనమాట. ఈ పాయింట్ చూసుకోండి. వారిలో ముగ్గురు మహిళలండి. వారు పక్క పక్కన కూర్చోరండి. ఎప్పుడు కూడా మహిళలు అంటే పక్క పక్కన కూర్చోరండి. పక్క పక్కన కూర్చోరంటే మాత్రం చూసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉంటారని అర్థం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉంటారు. నెక్స్ట్ ఎల్ఎఫ్ ల మధ్య జే ఉండును అన్నాడండి. ఎల్ఎఫ్ ల మధ్య జే ఉండును అంటే ఎల్ జేఎఫ్ అండి. ఎల్జేఎఫ్ ఇలా రౌండ్ చేసుకోండి, ఇలా ఉంచండి. ఎఫ్జేఎల్ అని అవ్వచ్చు. ఐఎఫ్ ల మధ్య జీ ఉన్నట్టండి. ఐఎఫ్ ల మధ్య జీ ఉండండి. దీన్ని కూడా రౌండ్ చేసుకోండి. నెక్స్ట్ హెచ్ అనే మహిళ జేకి ఎదురుగా జేకి ఎడమ వైపు రెండవ స్థానంలో ఉండండి. హెచ్ అనే మహిళ జేకి ఎడమ వైపు రెండవ స్థానంలో, జేకి ఎడమ వైపు రెండవ స్థానంలో ఎవరున్నారంటే హెచ్ ఉంటుందండి. అంటే మధ్యలో ఒక స్థానం ఉంటుందండి, ఎడమ వైపు రెండో స్థానం. ఒకటో స్థానం ఇది రెండో స్థానం అనమాట. ఓకే, జేకి ఎడమ వైపు రెండో స్థానంలో హెచ్ అనే మహిళ ఉండు. ఈ అనే మహిళ ఎఫ్ అనే పురుషుడికి ఎదురుగా ఉన్నట్టండి. ఇక్కడ హెచ్ అనేది మహిళ చూసుకోండి, నెగిటివ్ పెట్టుకోండి. ఈ అనే మహిళ మైనస్ పెట్టుకోండి. మహిళ ఎఫ్ అనే పురుషుడికి ఎదురుగా ఉన్నట్టండి. ఎదురుగా ఎవరికి? ఎఫ్ అనే పురుషుడికి. ఓకే, ఐఎఫ్ ల మధ్య ఒక మహిళ కలదండి. చూడండి, ఇక్కడ మనం ఏది స్టార్టింగ్ లో తీసుకోవాలో తెలియని విధంగా ఇచ్చాడండి. ఏది స్టార్టింగ్ లో తీసుకోవాలో తెలియని విధంగా ఇచ్చాడు. చూడండి, అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా టైం వేస్ట్ చేస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మొత్తం జీ వరకు ఇచ్చాడండి. 7 స్టేట్మెంట్ ఇచ్చాడండి. 7 స్టేట్మెంట్ లో ఫలా అనేది మొదట్లో తీసుకోండి అని ఎక్కడ ఉందండి? ఏం లేదండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఉపయోగించామండి. ఇది ఏంటంటే వారు అంచుకు ఇద్దరు చెప్పున కూర్చొని ఆ విధంగా అరేంజ్ చేసామండి. వారిలో ముగ్గురు మహిళలు కలరు, వారు పక్క పక్కన కూర్చోరండి. అంటే ఇది ఉపయోగించినట్టేనండి. అంటే మహిళలు ముగ్గురు ఉన్నారు చూసుకోండి. ఇందులో ఇద్దరు మహిళలు మనకు తారసపడ్డారండి. ఎవరండి? హెచ్ అనే మహిళ, ఈ అనే మహిళ. నెక్స్ట్ ఈఎఫ్ ల మధ్య ఒక మహిళ కలదండి. అంటే ఇక్కడ ఎవరో మహిళ ఉంటుంది. ఆ మహిళ ఎవరు? ఇక్కడ ఎవరో లేని వాళ్ళు వాళ్ళ మహిళ అవుతారండి. ఆ లేని వాళ్ళు ఎవరో మనం లాస్ట్ లో మనకు వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేస్తాం? ఇది కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేసినా సరే మనము అటు ఇటు మనకు అయిపోతుంటాయి కాబట్టి అక్కడ మరొకసారి క్వశ్చన్ చదవండి, మీకు ఏదో ఒక చిన్న క్లూ పాయింట్ దొరుకుతుంది. ఏమైనా క్లూ పాయింట్ మీకు కనిపించిందండి? ఏమి లేదండి. క్లూ పాయింట్ చూడండి, ఇక్కడ 2 రౌండ్ చేసాం కదా, ఈ 2 అబ్జర్వ్ చేయండి. చూడండి, ఎల్జేఎఫ్ అండి, ఐజిఎఫ్ అండి. అంటే మీరు రెండిట్లో ఎఫ్ కామన్ గా ఉందండి. రాస్తే ఎల్జేఎఫ్ జిఐ అని రాసుకోవచ్చు, లేదా ఐజిఎఫ్జేఎల్ అని రాసుకోవచ్చు అండి. ఎలాగో అలా రాయాలి, తప్పదు. మరి రాస్తే ఏం రాయొచ్చు అండి? ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ రాసేస్తాను. ఎల్జేఎఫ్ జిఐ అండి. ఎందుకంటే ఎఫ్ తర్వాత జి తర్వాత ఐ అనమాట. అంటే ఇలా వెళ్ళి ఇలా రావడం అనమాట. లేదంటే ఇలా వెళ్ళి ఇలా రావడం అండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇది స్టార్టింగ్ అనమాట. ఇలా స్టార్టింగ్ అవుతుంది. సింపుల్ ఇక్కడ యారో మనకు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి వస్తే అటు నుండి ఇటు రాయాలి, ఇటు నుండి అటు రాయాలండి. ఇది తీసేయండి. ఐజే సారీ ఐజి అనమాట. ఐజిఎఫ్జేఎల్ రాస్తే ఈ ఆర్డర్లో రాయాలి, లేకపోతే ఈ ఆర్డర్లో రాయాలండి. ఈ ఆర్డర్లో రాద్దామండి. ఈ ఆర్డర్లో రాసినప్పుడు ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, లేదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎల్ జే ఎఫ్ జి ఎల్ అయిపోయింది. ఓకే, 5 అయిపోయా. 5 అవ్వాలి చూడండి. ఎల్జేఎఫ్జి ఎల్ కాదు ఇది, ఎల్ఏ ఐ అండి లాస్ట్ ఇది ఐ. కాబట్టి ఇక్కడ ఐ తీసుకోండి. ఇలా వరుసగా మనం పెట్టేసామండి. ఈ అరేంజ్మెంట్ అయిపోయింది. అంటే ఈ 2 కంప్లీట్ అయ్యండి. ఒకవేళ తప్పు అయినట్లయితే మనం ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? ఈకి ఎదురుగా ఎఫ్ అండి. చూడండి ఇక్కడ ఏమన్నాడండి? ఈ అనే మహిళ ఎఫ్ అనే పురుషుడికి ఎదుర్కొంటుందండి. కాబట్టి ఎఫ్ కి ఎదురుగా ఎవరండి? ఈ అండి. ఎఫ్ కి ఎదురుగా ఈ అనేది మహిళ, కాబట్టి ఇలా మైనస్ పెట్టుకోండి. ఈ అనేది మహిళ, రౌండ్ చేసింది కాకపోతే. ఓకేనండి. ఈ అనే మహిళ ఇది ఎదురుగా అయిపోయిందండి. నెక్స్ట్ హెచ్ అనే మహిళ జేకి ఎడమ వైపు రెండో స్థానం అండి. జేకి ఎడమ వైపు రెండో స్థానంలో ఎవరండి? ఎఫ్ అనమాట. సారీ హెచ్ అండి. హెచ్కి మైనస్ పెట్టుకొని రౌండ్ చేసుకోండి అండి. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఖాళీ ఉందండి. ఇంకా మనకి ఇంకెక్కడ ఖాళీ లేదు. చూడండి, ఇక్కడ మనకి ఖాళీ ఇక్కడే ఉంది. కానీ ఏమంటే వారిలో ముగ్గురు మహిళలు కలరు, వారు పక్క పక్కన కూర్చోకూడదండి. ఖచ్చితంగా ఇక్కడ మహిళ ఉండదండి. మహిళ ఉండదంటే మాక్సిమం వీళ్ళలోనే మహిళ అవ్వాలి, వీళ్ళలోనే ఏదో మహిళ అవ్వాలండి.
మరి మహిళ ఏదో తర్వాత చూద్దాము. ఇంకేముంటున్నాయి స్టేట్మెంట్స్? స్టేట్మెంట్స్ ఏవేవి కంప్లీట్ అయిపోయిన రాసేయండి. ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిందండి. హెచ్ అనే మహిళ జేకి ఎడమ వైపు రెండో స్థానంలో ఉంది. బాగానే ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఈ అనే మహిళ ఎఫ్‌కి ఓకే బాగానే ఉందండి. ఈఎఫ్‌ల మధ్య ఒక మహిళ కలదండి. ఈఎఫ్ ఎక్కడ ఉంది చూడండి. ఈఎఫ్ ఈఎఫ్ ఇగో ఈఎఫ్ మధ్య ఒక మహిళ కలదండి. అంటే ఐ గాని జీ గాని మహిళ అవ్వాలండి. ఐ గాని జీ గాని మహిళ అవ్వాలి. మహిళ కలదు. మరి ఐ గురించి మహిళని ఇవ్వలేదు కదా. ఐఎఫ్‌ల మధ్య జీ ఉండునని ఇచ్చాడు. ఆ! ఇప్పుడు చూడండి ఎవరికెవరికి మధ్యలో అంటే ఐఎఫ్‌ల మధ్యనండి. సారీ ఐ కదా ఈఎఫ్ అని చదివానా నేను. ఈ ఇద్దరి మధ్యన ఎవరుంటే మహిళ కావాలి కాబట్టి ఇది మహిళ అవుతుందండి. కాబట్టి ఇది ఒక్కటే ఉండిపోయింది కదా. ఐఎఫ్‌ల మధ్య మహిళ కలదండి. ఐ ఎక్కడ ఉందండి? ఎఫ్ ఇక్కడ ఉందండి. మధ్యలో మహిళ కావాలి. మహిళ ఈడ ఉందా లేదండి? అంటే రౌండ్ చేసిన వాళ్ళందరూ మహిళలండి. అంటే ఏం మిగిలిపోయింది చూడండి. ఏం మిగిలిపోయిందండి? ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ ఉంది, హెచ్ ఉంది, ఐ, జే, కే లేదండి. కాబట్టి ఇక్కడ కే పెట్టుకోండి. ఓకేనా? డయాగ్రామ్ కంప్లీటా? డయాగ్రామ్ కంప్లీట్ అయింది కదండి. ఇది బాయ్స్ అందరికి కూడా నేను బ్లాక్ ఇంక్ తో వేసేస్తాను. ఇది కే అండి, ఇది ఐ అండి, ఇది ఎఫ్, ఇది జే, ఇది ఎల్ అన్నమాట. ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే రివర్స్ ఆర్డర్ లో ఫిక్స్ చేయకూడదా అంటే రివర్స్ ఆర్డర్ లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి. రివర్స్ ఆర్డర్ లో మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెయ్యి ప్రయత్నించండి. వేసి మీకు రాకపోయినట్లయితే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. పెడితే దానికి నేను ఏం చేయాలో మీకు చెప్తానండి. ఖచ్చితంగా అవుతుందండి. మనం డయాగ్రామ్ వేసి చూడొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి డయాగ్రామ్ వచ్చిందండి. ఇప్పుడు మనకి 27-30 వరకు మనకు 4 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 4 క్వెషన్స్ కూడా ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం డయాగ్రామ్ కాపీ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారండి క్వెషన్స్ మనం ఆన్సర్ సింపుల్ గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చేయండి. క్వెషన్ 27 క్వెషన్ చూడండి ఏమి ఇచ్చారండి. ఈ హెచ్‌ల మధ్య ఎవరు ఉన్నారనండి. ఈ హెచ్‌ల మధ్య ఎవరు ఉన్నారండి? కే ఉన్నారండి. ఇక్కడ కే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ ఎఫ్‌ల మధ్య చంద్రు కలర్ ఉన్నాడండి. ఈ ఎఫ్ ఎక్కడ ఉంది చూడండి. ఈ ఎఫ్‌ల మధ్య ఎంతమంది ఉన్నారండి? ఇటువైపు అయితే ఇద్దరు ఉన్నారండి. ఇటువైపు అయితే ఎక్కువ మంది ఉన్నారండి. కాబట్టి ఇద్దరు మనకి ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే చూడండి ఇద్దరు ఒక్కరు ముగ్గురు అని ఇచ్చారండి. ఇటువైపు నుండి చూసుకున్నట్లయితే నలుగురు ఉన్నారండి. ఇటువైపు చూసుకున్నట్లయితే ఇద్దరు ఉన్నారండి. కాబట్టి ఇద్దరే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎక్కడ ఉంది ఇద్దరు? ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎఫ్ కి ఎడమ పక్కన ఎవరు కలరు? అందరూ కూడా ఫేసింగ్ మనకి టేబుల్ వైపు ఉంటుంది కాబట్టి టేబుల్ వైపే మనకి ఫేసింగ్ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఎక్కడ ఉంది చూడండి. ఎఫ్ కి ఎడమ వైపు ఎవరండి? ఎఫ్ ఇటువైపు ఫేసింగ్ ఉంది కాబట్టి ఫేసింగ్ ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి. మన ఎదురుగా ఇది ఫేసింగ్ ఇటువైపు లెఫ్ట్ అవుతుంది, ఇటువైపు రైట్ అవుతుంది. ఇది ఎల్ అవుతుంది, రైట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారండి? జే ఉన్నాడండి. కాబట్టి జే ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మహిళలు ఎవరెవరు ఉన్నారండి? మహిళలు ఎవరండి? హెచ్ ఈ జి అనమాట. డిహెచ్ఈ లేదా హెచ్ ఈజీహెచ్ ఏదైనా ప్రాబ్లం ఈజీహెచ్ ఈజీహెచ్ ఓకే. ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజిఐ అన్నాడు ఐ మహిళ కాదండి. కాబట్టి ఇది కాదు. జీకే అన్నాడు కే కూడా మహిళ కాదు. జే కూడా మహిళ కాదండి. ఓకే ఇక్కడ రౌండ్ చేసాం ఈ మహిళ అనుకోగలరు. మహిళ కాదండి. ఓకే ఇక్కడ రౌండ్ చేసినవన్నీ మహిళలు అనమాట. కాబట్టి సింపుల్ గా ఆన్సర్ చేసి చూడండి. మనం డయాగ్రామ్ వేసినప్పుడు మనకి అక్కడ టైం వేస్ట్ అయ్యిందండి. అవునా కాదు? ఎందుకంటే ఏ కండిషన్ ఉపయోగించుకోవాలో తెలియలే. మనం ఇంతకు ముందు ఏంటంటే ఏదో ఒక కండిషన్ అనేది ఖచ్చితంగా మనం ముందు వేయడానికి అవకాశం ఉంటుంది వేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇక్కడ ముందు వేయడానికి అవకాశం దొరకలే. ఎక్కడంటే ఏ క్వశ్చన్ ఇది. అవకాశం దొరకలేదు. దొరకనప్పుడు ఏం చేసామంటే 2 ఆర్డర్‌లు తీసుకున్నాం. ఈ ఆర్డర్‌లో వేసుకోవచ్చు. ఈ ఆర్డర్‌లో వేసుకోవచ్చు. లేదా మరొక ఆర్డర్ మనకి 2 ఆర్డర్‌లు కూడా ఇచ్చామన్నమాట. ఈ ఆర్డర్‌లో వేసుకోవచ్చు. లేదా ఈ ఆర్డర్‌లో వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆర్డర్ తీసుకోండి. మనకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మన డబుల్ డయాగ్రామ్స్ మనకి ఇక్కడ సమ్స్ కావు. సింగిల్ డయాగ్రామ్స్ సమ్స్ కాబట్టి మనకి ఇదేనా ఆన్సర్ వస్తుంది. ఇదేనా ఆన్సర్ వస్తుందండి. ఓకే. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? అయితే మనం ఇప్పటి వరకు కొన్ని క్వెషన్స్ మనం అయితే ప్రాక్టీస్ చేసాము. మనము అన్ని రకాలు కూడా అంటే సర్కిల్ ఉపయోగించాము, స్క్వేర్ ఉపయోగించాము, లైన్ ఉపయోగించాము. అవన్నీ ఉపయోగించి మనం ఆన్సర్ చేసాం కాబట్టి మీకు ఇంకా ఫర్దర్‌గా ప్రాక్టీస్ కోసం ఏమంటే మినిమమ్ ఒక 10 క్వెషన్స్ అయినా ఎక్స్‌ట్రా మీరు ప్రాక్టీస్ చేయండి. 10 క్వెషన్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ క్వెషన్స్ ఆధారంగా మీ నెక్స్ట్ ఎగ్జామ్‌లో మీకు వచ్చే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలా? స్కిప్ చేయాలా? అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎక్కువ శాతం మీరు ఆన్సర్ చేయగలిగినట్లయితేనే అంతగా ఆన్సర్ చేయగలిగితే వెళ్ళిపోయండి. ఎక్కడైనా సరే చూడండి ఇక్కడ మీ పర్సెంటేజ్ కూడా ఎలాగంటే మీరు 90% కంటే ఎక్కువ మీరు చేయగలుగుతున్నట్లయితే స్కిప్ చేయకుండా వెళ్ళిపోండి. మీరు ఓన్లీ 70% ఇలా చేస్తాననుకోండి కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. కొన్ని సందర్భంలో మీకున్న టైం కంటే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుందనుకోండి. అప్పుడు ఖచ్చితంగా స్కిప్ చేయండి. చూడండి 70% అంటే చాలా ఎక్కువ కదండీ. 50, 50 కూడా నేను అనట్లేదు 70% ఎక్కువ అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు 90 కంటే అబోవ్ పర్సెంటేజ్ మీరు క్లారిటీతో ఉన్నారో మీరు స్కిప్ చేయకండి. మీరు 70% మీరు క్లారిటీ ఉన్నా సరే మాత్రం స్కిప్ చేసేయండి.
స్కిప్ చేసి తర్వాత చేయండి. చేయడం వదిలేయవద్దండి. ఎందుకంటే మనకి సింపుల్ క్వెషన్స్ అనమాట. మీకు ఇక్కడే చెప్పాను ఇంతకుముందు. ఇది ఎంత సింపుల్ క్వెషన్ అంటే, అంత సింపుల్ క్వెషన్, అంత టైమ్ వేస్ట్ క్వెషన్ అండి. ఒక రకంగా మనకి పాజిటివ్ ఏంటంటే, మనం ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయగలం. పాజిటివ్ అది. నెగెటివ్ ఏంటంటే, దీన్ని ఆన్సర్ చేస్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే 2 ఉన్నాయండి. పాజిటివ్ గాను నెగెటివ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనకు నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. నెగెటివ్ మార్క్ లేకపోతే మనం దీని మీద ఆధారపడొచ్చు. టైము డ్యూరేషన్ అనేది లేకపోతే, అంటే ఇంత టైంలోనే చేయాలనే మనకి నిబంధన లేకపోతే, మనం ఇదే చేయొచ్చనమాట. ఇదే ఫస్ట్ తీసుకొని చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా 100% మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనండి. 100% కరెక్ట్ అవుతుందండి. కాబట్టి మీరు ఏది డిసైడ్ అవ్వాలనేది మీరు అర్థం చేసుకొని, దాన్ని డిసైడ్ అవుతూ మీరు ఆన్సర్ చేయండి. మనం ఇందులో ఉండే చేసే టెక్నిక్స్ కంటే, ఈ టెక్నికే, ఈ స్కిప్ టెక్నిక్ అనేదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.